సార్ మన తెలంగాణ మన నీళ్లు మన నియామకాలు మన ఉద్యోగాలను తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కూడా ఈ డిఎల్ఏ కోసం కానీ మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మళ్ళీ తెలంగాణలో వచ్చింది. ఎలా చూస్తా ఉన్నారు వీటిని? దురదృష్టకరం. ఎందుకనంటే మన వనరులను మనం కాపాడుకొని ప్రజలందరూ మంచిగా ఉండాలని ఒక వీరోచితమైన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న సందర్భం. కానీ ఇవాళ మాకు జీవన విధానం సాగేటందుకు డిఏల గురించి పిఆర్సీ గురించి ఒక పాత పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చేయాలని మేము మళ్ళీ పునరాంకితం కావడం అనేది మాకు మంచిగా అనిపిస్తుండొచ్చు, కానీ సమాజం అయితే ఒప్పుకోవడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎలా చూస్తా ఉన్నా అంటే మీ సంస్థ ఏదైతే గతంలో కూడా మీరు ఉద్యోగుల గురించి కొట్లాడారు, చాలా ఫైట్ కూడా చేశారు, ఇప్పుడు ఏ విధమైన కార్యాచరణతో ముందుకెళ్ళబోతా ఉన్నారు? అంటే ఆ రోజున్న సందర్భంలో ఒక తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ మళ్ళీ రిప్రజెంటేటివ్గా అధ్యక్షులుగా అన్ని నాయకత్వంలో ఉండి ఆనాడున్న ప్రభుత్వాలను నిలదీసి మేము ఒక సందర్భాన్ని బట్టి ప్రజలతో పాటు ప్రజలకు సౌకర్యం కావాలి, ఉద్యోగులకు సౌకర్యం కావాలని ఒక ఉద్యమాన్ని చేసిన ఒక సందర్భం. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ రోజున సంఘ నాయకులు కూడా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి మరి ఉద్యోగులకు సంబంధించిన అన్ని సౌకర్యాలను అన్ని ఆర్థిక వనరులను ఇప్పించాలని కోరుకుంటూ మేము ఏదైతే సంఘంకి వెళ్ళి మేము వచ్చినామో ఆ సంఘాన్ని ఆ నాయకత్వాన్ని కూడా కాపాడుకొని ముందుకోవాల్సిన బాధ్యత మా మిన్నుదని భావిస్తా ఉన్నాం. గుట్టలు చీల్చినా కానీ రూపాయి లేదు, మేము ఎలా పాలించాలి అర్థం అవ్వట్లేదు, గత పాలకులు చేసిన నష్టమే ఇంకా మేమైతే ఆ అప్పులనే ఇంకా మిత్తిలు కట్టుకుంటూ వస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎలా చూస్తా ఉన్నారు మీ వ్యాఖ్యలు? కావచ్చు, కానీ ఏంటిదంటే ఒక గురుతరమైన బాధ్యత ఒక ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్న తర్వాత అలా మాట్లాడడం మంచిగా ఉండదు. ఎందుకనంటే మనం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. మాకు మళ్ళీ మీరు ఏం చేయమంటే అని కాదు, తాను తప్పనిసరిగా ఆ బాధ్యతను స్వీకరించి ఎప్పుడు ఏం చేస్తాం ఏం సంగతని చెప్పాలి తప్ప ఆ సీఎం గారు మాట్లాడింది నిజంగా ఒక దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఖజానా లేని తెలంగాణలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు, 200 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ మనీ దుర్వినియోగం అవ్వట్లేదా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే ఉపాధ్యాయుల సంఘాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎలా చూస్తూ ఉన్నారు? చాలా మంది ప్రజలు ఇవాళ అసహించుకుంటున్న కూడా సందర్భం. ఎందుకంటే దురదృష్టకరము రాష్ట్రాన్ని పునరభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్న దగ్గర ఈ అందాల పోటీలు నిర్వహించడం ప్రజలు చెప్తా ఉన్నారు, మనం కాదు మేధావులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ చార్మినార్ కాడ కానీ గచ్చిపోయిలో కానీ అట్లా తిరుగుతూ ఉంటే అది కాదు మన కల్చర్. తెలంగాణకి ఏంటంటే ఒక ఉద్యమ చరిత్ర ఉంది. ప్రజల జీవన విధానము పెంపొందడానికి ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప అందాల పోటీగా కాదని సందర్భంగా మనం చేసుకుంటారు.